వాళ్ళిద్దరూ గ్యాంగ్స్టర్లు. ఇద్దరిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. అయితే వారిద్దరూ ఇటీవలే ప్రేమలో పడ్డారు. 4 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు తాజాగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే గ్యాంగ్స్టర్ అయిన వరుడు జైల్లో ఉన్నాడు. అయితే పెళ్లికి ఊహించని రీతిలో కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఇద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరి పెళ్లితో 3 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంతకీ వాళ్ళెవరు? ఇద్దరిపై ఉన్న కేసులేంటి? పెళ్లికి ఎన్ని రోజులు అనుమతి ఇచ్చింది? పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజధానిని వణికిస్తున్న ఓ పెళ్లి. వరుడు హర్యానా గ్యాంగ్స్టర్, వధువు రాజస్థాన్ లేడీ డాన్. ఢిల్లీలో అంగరంగ వైభవంగా పెళ్లి. మ్యారేజ్కి 250 పోలీస్ గెస్టులు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్లి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సభో పర్యటనో ఉంటే ఆ ప్రాంతంలో లేదా ఆ భవనంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. మెటల్ డిటెక్టర్లు, సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలతో పహారా, అడుగడుగునా పోలీసులను పెడతారు. కానీ ఇలాంటి హంగామా ఓ పెళ్లికి జరగబోతోంది. అదేంటి? అంత భద్రత ఉంటే ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడి కుటుంబమో, బడా వ్యాపారవేత్తనో అనుకోకండి. ఇంత భద్రత కల్పించింది ఇద్దరు గ్యాంగ్స్టర్ ప్రేమ పెళ్లికి. అవును, ఇద్దరు గ్యాంగ్స్టర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ పెళ్లికే పోలీసులు ఇంత భద్రత ఇస్తున్నారు. ఈ తతంగమంతా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది. హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేది, రాజస్థాన్కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి పెళ్లి జరగబోతోంది. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లో ఓ హాల్లో మ్యారేజ్ ఏర్పాట్లకి ఈ తంతు నడుస్తోంది. ఈ పెళ్లికి 250 మందికి పైగా పోలీసులు హాజరవుతున్నారు. వీళ్లు వచ్చేది గెస్టులుగా కాదు, ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిపించడానికి. బందోబస్తు కోసం ఆటోమేటెడ్ హైటెక్ వెపన్స్ తో పోలీసులు రెడీ అయ్యారు. ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, హర్యానాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మరి అంతలా వీరు చేసిన నేరాలేంటయ్యా అంటే అవి వింటే మీరు ఖంగు తింటారు. గ్యాంగ్స్టర్ సందీప్, అనురాధపై బోల్డ్ అన్ని కేసులున్నాయి. ఈ ఇద్దరు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అనురాధ బెయిల్పై బయటే ఉన్నా పెళ్లికొడుకు సందీప్ ఇంకా తీహార్ జైల్లో ఉన్నాడు. వీళ్ల పెళ్లికి కోర్టు అనుమతిచ్చింది. సందీప్ మరో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి అత్యంత సన్నిహితుడు. అతనిపై అప్పట్లో 7 లక్షల రూపాయల పోలీస్ రివార్డు కూడా ఉంది. 2017లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసింది అనురాధ. ప్రేమికులిద్దరిపైన దోపిడీలు, హత్యలు, అటెంప్ట్ టు మర్డర్ కేసులున్నాయి. సందీప్పై కిడ్నాప్, మనీ లాండరింగ్, బెదిరింపు కేసులున్నాయి. 2020లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా గ్యాంగ్స్టర్ సందీప్, అనురాధ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు చేసేది ఒకే ప్రొఫెషనల్ కావడం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో ప్రేమలో పడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎన్నో రాష్ట్రాలు ప్రేమయాత్ర చేశారు. 2021లో ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అనురాధ బెయిల్పై బయటికొచ్చింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చింది అనురాధ. పెళ్లి కారణంగా సందీప్కి కోర్టు పేరోల్ మంజూరు చేసింది. 12వ తేదీ నాడు 6 గంటల పాటు తీహార్ జైలు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సందీప్కి పేరోల్ శాంక్షన్ అయ్యింది. దాంతో గ్యాంగ్స్టర్స్ పెళ్లి కోసం 51,000 రూపాయలతో ఓ మ్యారేజ్ హాల్ బుక్ చేశాడు వాళ్ల లాయర్. తన పెళ్లికొచ్చే 150 మంది గెస్ట్ లిస్టులను సందీప్ ఢిల్లీ పోలీసులకు అందించాడు. పెళ్లిలో వండి వడ్డించే వెయిటర్స్ అందరికీ పోలీసులు ముందుగానే ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. వీరిద్దరి పెళ్లికి చాలా తక్కువ సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అనురాధ తరపున ఆమె చెల్లి, సోదరుడు మాత్రమే పెళ్లికొస్తున్నారు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవడమేమో కానీ 4 రాష్ట్రాల పోలీసులకు తిప్పలొచ్చాయి. వీళ్ల పెళ్లికి పెద్ద ఎత్తున గ్యాంగ్స్టర్స్ వస్తున్నారని భావిస్తున్నారు. సందీప్, అనురాధకి ప్రత్యర్థులు చాలా మంది ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశముందని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు పేరోల్పై ఉన్న సందీప్ గతంలో చాలాసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో పెళ్లి జరిగే హాల్ దగ్గర ప్రత్యేక స్క్వాడ్స్ మోహరించాయి. గ్యాంగ్స్టర్ సందీప్, అనురాధ క్షేమంగా పెళ్లి చేసుకుని వెళ్లేదాకా భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.